జగజ్జనని వైభవము మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అందరికీ కూడా అమ్మవారు రూపము అందరికీ లోకానికంతటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహమే మూలం. భారతదేశము ఎంత గొప్పది అంటే ప్రపంచానికి అనేక తత్వములను అందించింది. ఎవరు భగవంతుణ్ణి సమగ్రమైన దర్శనం చెయ్యలేదు, ప్రపంచంలో చెయ్యలేరు. కారణం ఏమిటంటే ఏదైనా చెబితే వాడు భారతీయ ఋషియే చెప్పాలి. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః స్వం స్వం ధర్మం సుశిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అన్నారు. ఈ దేశము అంటే భారతదేశము, ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయుడైన వాడే ప్రపంచానికి వాడు ఎలా బతకాలో, ఎలా బట్ట కట్టాలో, ఎలా తరించాలో అంటే ఇహము పరము రెండు చెప్పగలిగినది ఒకడే ఒకడు. వాడే ఈ ప్రపంచానికి ఎప్పుడూ చెప్పాలి. అది వాడి విధి, వాడి యొక్క ఒక విద్యుక్త ధర్మం. భారతీయుడు ఇక్కడి ఋషి ప్రపంచానికి జ్ఞానము బోధించాలి అన్నాడు. అంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే వీడు గొప్ప కాబట్టి వీడే చెప్పాలి అని అనలేదు. చెప్పగలడు కాబట్టి అందరికీ దారి చెప్పాలి నాయన అని తెలిసిన వాడే రూట్ మ్యాప్ ఇవ్వగలుగుతాడు. తెలియని వాడిని అడిగితే వాడు ఇంకొకరిని చూపిస్తాడు. అలాగా వీడు తెలిసినవాడు కాబట్టి వీడే ప్రపంచానికంతా దిశానిర్దేశం చేశాడు. అందుకనే జగద్గురువు అన్నవాడు భారతదేశంలోనే ఉంటాడు. ఎందుకంటే భారతదేశమే జగద్గురు అన్న పేరు అక్కడే ఉంటుంది. కారణం వాడు ఏది ఆలోచించినా ఈ మొత్తము బ్రహ్మాండములో ఉండే మనుష్యులకు సర్వ జంతుజాలమునకు మేలు ఎలా కలుగుతుంది అని చెప్పేవాడు వాడే. వాడు నా గురించి, నా ఇంటి గురించి, మా పక్కింటి గురించి అని ఆలోచించేవాడు భారతదేశంలో ఉండడు. అంటే సగటు మానవుడు అందరిలాగా ఆలోచిస్తూ ఉండొచ్చు, అది వేరు. కానీ ఒక స్థాయిలో ఉన్నవాడు, గురువైన వాడు భారతదేశంలో ప్రపంచములో అందరూ ఎలాగానే ఆలోచిస్తాడు. అసలు మనిషి ఎలాగా, మనకు వచ్చిన ధర్మశాస్త్రములు, మన వేదము, మన పురాణములు అన్నీ కూడా మానవ కళ్యాణము, విశ్వమానవ కళ్యాణము కోసమే ఏర్పడినవి. అక్కడ విశ్వము మానవుడు అని చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మానవుడు అంటే విశ్వమానవుడే మన వాడి దృష్టిలో. కేవలం వాడు వీడు అని కాదు. దాన్ని ఆధునిక సమాజము ఇతరేతర అనేక కారణాల వలన దాన్ని గ్రహించలేక పాశ్చాత్య దేశాల నీలి నీడలు, సంస్కృతులు, ప్రభావాలు పడి వాడు మనవాడు కానివాడు మనవాడిలాగా ఉంటూ మనవాడే విమర్శిస్తూ ఉంటాడంటే వాడికి కొంత తెలియక, కొంత ఇతర ప్రభావము చేత ప్రధానంగా ఈ రెండు కారణాలతో మన వేదాలను అపవ్యాఖ్యానం చేసిన ఆంగ్లేయులు అదే పనిచేశారు. ఒకటి వాడు ఇంటెన్షనల్, రెండు వాడి ఇగ్నోరెన్స్, వాడికి తెలియకపోవడం, అర్థం కాలేదు. Please subscribe to our YouTube channel. Like and share this video.